చీరలు నేస్తే వాళ్ళు కూడా జీఎస్టీ కడతా ఉన్నారు. కానీ 40,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న, బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ₹1 జీఎస్టీ కట్టట్లా. చేనేత కార్మికులుగా వాళ్ళేమో జీఎస్టీ కట్టాలి, అడ్డగోలుగా మన ప్రాణాలని హరించే కల్తీ మందు అమ్మి వీళ్ళు జీఎస్టీ కట్టరు. ఒకవైపు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ అని చెప్పి మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మందుల షాపుల్లో క్యాష్ డబ్బులు ఇవ్వాలి, దోచేస్తున్నారు, ప్రాణాలను తోడేస్తా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి, దుర్గి మండలం నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి నా దగ్గరికి ఆడపడుచులు పెద్దలు వచ్చి ఈ కల్తీ మందు తాగి మా భర్తలకి మాకు బ్రెయిన్ పాడైపోతా ఉంది, నరాలు బలహీనమైపోతున్నాయని చూస్తే చాలా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి దాంట్లో. మనకి లివర్ని పాడైపోయి, ప్యాన్క్రియాస్ పాడైపోయి, బ్రెయిన్కి చెడగొట్టేసే అంత మందులు. ఫిల్టరేషన్ లేదు. 5 సార్లు ఫిల్టర్ చేయాల్సిన మందుని 2 సార్లకి ఫిల్టర్ చేసి 3,000 బాటిల్స్ ఉన్న చోట 8,000 బాటిల్స్ ఉత్పాదన చేస్తా ఉన్నారు. అలాంటి కల్తీ మందుని అమ్మేసి మీ ఆరోగ్యాలు చెడగొడతా ఉన్నారు. మద్యపానాన్ని ఎవరు ఎంకరేజ్ చెయ్యం, కానీ అది ఒక నెససరీ ఈవిల్ అయిపోయిన సమాజంలో. దానికి కనీసం నేను ఒక అబ్కారీ శాఖలో పనిచేసిన ఉద్యోగి, మా నాన్న కల్తీ మందు ఎంత ప్రాణాంతకం. ఇలా కూర్చోబెట్టి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే కల్తీ మందును అరికట్టి ఒక్కొక్క కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం. నిన్న అవనగడ్డకి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు, మనకి పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు జగన్ తాతయ్య గావు. సంక్షేమ పథకాలు మనందరి సొత్తది, భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఎవరన్నా సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశారంటే ఇక్కడున్న అందరికీ, ముఖ్యంగా అనగాడిన దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, ఈ పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్య పెన్షన్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. తల్లికి ₹200 ఇస్తే తల్లి అడిగిందంట ఆయన్ని, నా సంగతి సరే నాన్న, మరి నాకు ముఖ్యమంత్రి లేని తల్లులకి తండ్రులకి ఏం చేస్తామంటే ఆ ఒక్క తల్లి అన్న మాట ఆయన వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశాడు. ఈరోజు జగన్ కొత్తగా వచ్చి పెన్షన్ నేను స్టార్ట్లు చేశా, సంక్షేమం నేను ఇచ్చాను అని చెప్తే ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి, సమాజం గురించి తెలియని వాళ్ళకి చెప్పు. దామోదరం సంజయ్ గారిని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం మాలాంటి దగ్గర ఇలాంటి పిచ్చికాయ కథలు చెప్పక జగన్.